గురువుగారు, మంత్రాలలో పరమ పవిత్రమైనది గాయత్రి మంత్రం. అటువంటి గాయత్రి మాత ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? ముక్తా విద్రుమహేమనీలధవళఛాయైర్ముఖైస్తీక్షణైః యుక్తామిందు నిబధ్నరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రపదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. అద్భుతమైన గాయత్రి మాత ధ్యాన శ్లోకం. ఆ గాయత్రి దేవి 5 తలలతో 10 చేతులతో నీకు నిత్యము రక్షణ కల్పించేటువంటి అద్భుతమైన శక్తి. నగాయత్రి పరమో మంత్ర నా మాత పరదేవత అని శాస్త్రం. అంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవము లేదని అర్థం. ఏమిటి, ఎందుకు గాయత్రి మాతకు 5 శిరస్సులు అంటే పంచభూతాలతో నిర్మాణమైనది ఈ ప్రపంచం. అదే పంచభూతాలు కలిగినది నీ దేహం. అది బ్రహ్మాండము, ఇది పిండాండం. ఈ రక్షణ నీకు కల్పించాలి అంటే పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని 10 చేతులతో నువ్వు అందుకుంటూ నవగ్రహాల ద్వారా కలిగేటువంటి ప్రభావం నుంచి నువ్వు బయటపడటానికి నిన్ను ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా రక్షించగలిగే శక్తి ఆ గాయత్రి మాత. అందుకే గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 24 అక్షరాలు ఉంటాయి. 24 అక్షరాలు ఎందుకు ఉంటాయి? 5 తలలు, 10 చేతులు, 15 నవగ్రహాలు, 9 మొత్తం 24 అక్షరాలు. గవాన్ త్రాయతి ఇతి గాయత్రి అన్నారు. అందుకే అంటే నీ ప్రాణాలను 24 గంటలు రక్షించేటువంటి అద్భుతమైన శక్తి గాయత్రి మంత్రానికి ఉన్నది. కనుకని ఆ తల్లిని నీవు కీర్తించినంత మాత్రాన నిన్ను 24 గంటలు అది రక్షించగలుగుతుంది. గాయత్రి మంత్రం మీద పరిశోధన చేసి గాయత్రి మంత్ర పఠనం వల్ల ఉద్భవించేటువంటి ప్రకంపనలు నీలో ఉన్న లాక్టిక్ యాసిడ్ని, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించి అద్భుతమైన ప్రాణశక్తి నీలో ఉద్భవింపజేస్తుంది అని తెలియజేశారు శాస్త్రజ్ఞులు. కనుక గాయత్రి మంత్ర ప్రభావాన్ని తెలుసుకొని ఆ గాయత్రి మాతను తన కనులారా వీక్షించిన విశ్వామిత్రుడు ఏ దైవీ శక్తి అయితే కాంతి రూపంలో, శబ్దం రూపంలో నిన్ను రక్షిస్తుందో ఆ కాంతి సూర్యుడైతే ఆ శబ్దమే గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని మనకు వివరించి తద్వారా సకల మానవాళికి శ్రీరామ రక్షగా ఒక అద్భుతమైన రక్షక కవచాన్ని అందించాడు. దాన్ని అనునిత్యము ధ్యానం చేస్తూ, జపిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి.